శ్రీలీల సూపర్ టాలెంటెడ్, గుడ్ లుకింగ్. సో అందరూ ఆమెని ఎలా అయితే వాడుతున్నారో గురూజీ గారు కూడా ఇందులో అలానే వాడినట్టు నాకైతే అనిపిస్తుంది. డ్యాన్స్ చిన్నప్పుడు చిన్నప్పుడు దాన్ని ఏమంటారు, కడుపులో ఉన్నప్పుడే ఒక డాన్సర్ ఏమో మరి ఆ రేంజ్లో గ్రేస్ ఉంది ఈమెకి మాత్రం. ఫస్ట్ ఫ్రేమ్లో మీకు ఎవరు కనిపిస్తారు? సో రమ్యకృష్ణ గారు మహేష్ బాబు చెయ్యి చిన్నప్పుడే వదిలేసినట్టు చూపించి ఫాలోడ్ బై రెండింటిని కోరిలేట్ చేస్తారు. ఏంటంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్, దాన్ని అడ్రస్ చేసేది ఎవరు? ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, అందాల రాక్షసిలో వన్ ఆఫ్ ద హీరో అండ్ రావు రమేష్ గారు. సో ఇక్కడ మీ పెద్ద అబ్బాయిని ఆల్రెడీ వదిలేశారు కదా అని త్రివిక్రమ్ గారి వాయిస్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారా? అది త్రివిక్రమ్ గారి వాయిస్. అనాథలాగా వదిలేశారని అంటున్నారు, దానికి మీరు ఏం చెప్తారు? గురూజీ వాయిస్తో రమ్యకృష్ణ గారికి క్వశ్చన్. ఆవిడ వదిలేశారా లేదా వదిలేయాల్సి వచ్చిందా? దానికి ఆన్సర్ మనం సినిమానే చూడాలి. ఎందుకంటే ఏ తల్లి కూడా కొడుకుని వదిలేయదు ఒక కారణం, గట్టి కారణం లేకుంటే కనుక. మహేష్ బాబు గారిని ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు, బట్ స్టిల్ మహేష్ బాబు గారిని నేను పోకిరి తరువాత ఈ రేంజ్లో చూసింది నేను ఈ ట్రైలర్లోనే. ఐ హోప్ దిస్ కంటిన్యూస్ త్రూ అవుట్ ద ఫిలిం. ఆయన మేనరిజం నాకు చాలా చాలా బాగా నచ్చింది. డాషింగ్ అండ్ సిగరెట్ వేసే స్టైల్ కానీ, ఈ మేనరిజమ్స్ ఉన్నాయి కదా, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ సినిమాని చింపి పడేసినట్టు నాకైతే అనిపిస్తుంది. నాకైతే మీ మేనరిజం చూస్తే ఫుల్ మజా వచ్చిందండి. ఆ డైలాగ్ డెలివరీలో ఆ ఈజ్ ఉంది చూసారా, నాకు అక్కడే తెలిసిపోతుంది. అంటే మహేష్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మన స్టోరీ వినంగానే తెలిసిపోద్ది ఈ సినిమా హిట్టా లేదా యావరేజా లేదా ఫ్లాప్ అయ్యిద్దా అని చెప్పి. ఈ స్టోరీ గురూజీ గారు నెరేట్ చేసిన విధానం, మహేష్ బాబు గారు ఎక్కించుకున్న విధానం, అది రిఫ్లెక్ట్ అవుతుంది నాకు ట్రైలర్లో చూస్తుంటే. డెఫినెట్లీ ఒక బ్లాక్ బస్టర్ అనిపిస్తుంది. వేసుకొని చింపేస్తారా? ఎక్కడ చింపాలో ఎంత కనపడాలో అది వ్యవహారం వేరండి. అంటే హైట్కి తగ్గట్టు సార్, మీరు అన్నట్టు వేసుకుని చింపుతారు అనుకుంటా. ఎవరి హైట్కి తగ్గట్టు అలా చింపుతారనమాట. జగపతి బాబు గారికి ఇంకొక ఇంట్రెస్టింగ్ రోల్ దొరికిందని చెప్పుకోవాలి. ఆయన కూడా కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నారు. రొటీన్కి భిన్నంగా కొంచెం ఇప్పటివరకు రీసెంట్ టైమ్స్లో ఆయన చేసిన సినిమాల కన్నా హీఈస్ లుకింగ్ సమ్ వాట్ డిఫరెంట్ ఇన్ దిస్ ఫిల్మ్ అయితే చెప్పుకోవచ్చు మనం. వాడొక బ్రేకులు లేని లారీ. ఎవరు ఆపుతారు? ఇంకెవరు ఆపుతారు? తల్లి అయినటువంటి రమ్యకృష్ణ గారు, ఆవిడ మాత్రమే ఆపగలరు అని అయితే అనిపిస్తోంది. ఈ డైలాగ్ నాకు బాగా నచ్చిందండి. ఎప్పుడో చిన్నప్పుడు కొట్టాల్సిన అమ్మ ఇప్పుడు పిలిచి మరీ ఇస్త్రీ చేరేసుకుని మరీ కొడుతుంది. ఆ డైలాగ్ అయితే నాకు బాగా నచ్చింది. సో దీన్ని బట్టి ఒక ఎమోషనల్ సినిమా అని కూడా చెప్పొచ్చు. చాలామంది ఏంటంటే ఇది మాస్ అని అనుకోవచ్చు, బట్ ఇది హార్ట్కి టచ్ అయ్యే ఎమోషనల్ ఫిల్మ్ అని నాకైతే అనిపిస్తుంది. గురూజీ గారి సినిమాలు మీరు చూస్తే ఒక 2 సినిమాలు అత్త ఓరియంటెడ్ సినిమాలు వచ్చాయి. కానీ అలవైకుంఠపురంలో అమ్మ సెంటిమెంట్తో స్టార్ట్ అయింది. సో ఇది కూడా సెకండ్ ఫిల్మ్ విత్ మదర్ సెంటిమెంట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో ట్రైలర్ చూసినాక నాకు ఏమైతే అనిపించిందో, నిన్నటి వరకు గుంటూరు కారం గురించి ఓకేలే రొటీన్గా ఉంటుందేమోలే అని అనిపించింది. కానీ ఈ ట్రైలర్ చూసినాక మొత్తం మారిపోయింది. బ్లాక్ బస్టర్ అని చూడగానే తెలుస్తుంది. సో ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ని పెంచేశారండి ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. గురూజీ విత్ సూపర్ స్టార్ కాంబో. వెయిటింగ్ ఫర్ ద ఫిలిం. చూస్తాను డెఫినెట్లీ. పాసిబుల్ ఆన్ ద ఫస్ట్ డే 12th ఇట్ సెల్ఫ్. చూసి ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మీరు ఈ ట్రైలర్ అయితే చూసారు కదా, దీని తర్వాత మనకి గుంటూరు కారంలో ఫస్ట్ వచ్చిన సాంగ్ ఉంది కదా, అందులో కొన్ని లిరిక్స్ని అయితే డిస్కస్ చేద్దాం. రెండింటిని రిలేట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇందులో ఫస్ట్ లైన్ మనం చూస్తే, ఎదురొచ్చే గాలి ఎగరేస్తున్న చొక్కాపై గుండి. అంటే నన్ను అనాథగా వదిలేశారు, నేను ఒక ఫ్రీ బర్డ్ని, అంటే నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు అని ఈ లైన్లో మనం అర్థం చేసుకోవచ్చు. ఎగబడి ముందరికే వెళ్ళిపోతుంది నేనెక్కిన బండి. సో అంటే దట్స్ వాట్ దీస్ 2 lines represents that
ఐఎమ్ ఏ ఫ్రీ బర్డ్, ఐ కెన్ డూ ఎనీథింగ్. నాకు ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు, అంటే వేరే వాళ్ళకు ఉండే రెస్ట్రిక్షన్స్ నాకైతే లేవు అనేది ఈ 4 లైన్స్ నుంచి నాకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చేపాటికి ఏ లెక్కలు ఎవడికి చెప్పాలి, ఏ హక్కులు ఎవడికి రాయాలి, ఎవడెవడో వేసిన బరువు ఎందుకు ఎందుకు నేమొయ్యాలి. అంటే నేను ఇప్పుడు అంటే ఫ్రీ బర్డ్ని, నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ స్వతహాగా లేదు, కానీ ఎవరో నా మీద ఒక బరువునేస్తున్నారు, దాన్ని నేను ఎందుకు మొయ్యాలి. సో దో హీ ఈజ్ సెపరేటెడ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ, హీ ఈజ్ సమ్ వే లింక్డ్ విత్ హిస్ ఫ్యామిలీ, విత్ మదర్, బ్రదర్, ఎవ్రీవన్ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఎలాగైతే మిర్చి సినిమాలో ప్రభాస్ తన ఫ్యామిలీకి దూరంగా ఉంటాడు, కానీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటాడు, ఫ్యామిలీకి ఏదైనా ఆపద వస్తే తనే ముందుంటాడు కదా. సో ఇక్కడ కూడా అనాథగా వదిలేసినంత మాత్రాన తల్లికి ఏదైనా ప్రమాదం వస్తే ముందుకి వచ్చే కొడుకులాగా మహేష్ బాబుని చూపిస్తారేమో అని నాకైతే అనిపిస్తుంది. నెక్స్ట్ స్టాంజాలోకి వెళ్తే, నేను నిశ్శబ్దం అనునిత్యం నాతో నాకే యుద్ధం. ఈ లైన్లో చాలా మీనింగ్ ఉంది కదా. స్వార్థం పరమార్థం కలగలిసిన నేను ప్రేమ పదార్థం. ఇక్కడ స్వార్థం అంటే నాకు నేనే, నన్ను వద్దనుకున్నారు కానీ నాకు నేనే అని అర్థం చేసుకోవచ్చు. పరమార్థం అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళకి ఆపద వస్తే నేను వచ్చేస్తాను. ఈ రెండింటిని కలగలిపిన నేను ఒక ప్రేమ పదార్థం. ఎంత బాగా రాశారు రామ్ జోగయ్య శాస్త్రి గారు. సూపర్ సార్, నైస్ లిరిక్. నా మనసే నా కిటికీ, నచ్చకపోతే మూసేస్తా, ఆ రేపటి గాయాన్ని ఇప్పుడే ఆపేస్తా. అంటే ఏంటంటే ఇక్కడ కూడా ఈ లిరిక్లో కూడా నాకు అర్థమైంది ఏంటంటే, సో ద ఫ్యామిలీ దట్ దే లెఫ్ట్ హిమ్, వాళ్ళ సైడ్ నుంచి నాకు ఎమోషనల్గా మళ్ళీ ఏదన్నా కనెక్ట్ వస్తే దాన్ని నేను ఓపెన్ చేసుకోగలను, క్లోజ్ చేసుకోగలను. ఇట్స్ ఇన్ మై హ్యాండ్స్ అనే మీనింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ లిరిక్, నా తలరాతే రంగుల రంగోలి, దిగులైనా చేస్తా దీవాలి, నా నవ్వుల కోటను నేనే ఎందుకు ఎందుకు పడగొట్టాలి. నాకు నేనుగా బతుకుతున్న ఒక అనాథలాగా వేరే వాళ్ళు వచ్చి నన్ను డిస్టర్బ్ చేసినంత మాత్రాన నేను నా లైఫ్, నా హ్యాపీ లైఫ్, నా నవ్వుని నేనెందుకు, నా నవ్వుల కోటని నేనెందుకు పగలగొట్టాలి. ఇక్కడ కూడా అదే మీనింగ్ వస్తుంది. సో ఒక డైరెక్టర్గా నేను వెళ్ళి ఒక లిరిక్ రైటర్కి నాకు ఈ సందర్భంలో ఇదండి మేనరిజం, అంటే హీరో మైండ్లో ఎప్పుడు ఇది రన్ అవుతూ ఉంటుంది, సో దీనికి అర్థం పట్టేలాగా మీరు లిరిక్ రాయండి అంటే రాసినటువంటి లిరిక్స్లా అనిపిస్తుంది నాకు. సో ఒక ఫ్యామిలీకి హీ హ్యాస్ బీన్ డిటాచ్డ్, ఆ ఫ్యామిలీ మళ్ళీ మళ్ళీ దే ఆర్ ట్రయింగ్ టు పోక్ ఇన్ అ డైరెక్ట్ వే ఆర్ ఇండైరెక్ట్ వే. దెన్ ఒక స్ట్రగుల్ అవుతున్న ఒక హీరో ఏం వెళ్ళాలా అక్కడ, కానీ ఆపద వస్తే ముందుంటాడేమో అని అనిపిస్తుంది. సో ఎంటైర్ సాంగ్లో, దమ్ మసాలా బిర్యానీ సాంగ్లో మహేష్ బాబు గారి లిరిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నాకు అర్థమైంది ఇది. సో సినిమా కూడా మీరు అనుకుంటున్నారు ఇది మాస్ సినిమా అని అనుకుంటున్నారు, చాలా తెలివిగా గురూజీ గారు డైవర్ట్ చేసి దీన్ని ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ కనెక్ట్ స్టోరీని మీకు ఇవ్వబోతున్నారు, మనందరికి ఇవ్వబోతున్నారు. సో 12th నేను ఖచ్చితంగా వాచ్ చేస్తానండి. వాచ్ చేసి ఐ లెట్ యు నో మై రివ్యూ. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ దిస్. Stay connected to my channel. Thank you.